నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ మానియానే ఇంకా 2025 సీజన్ రానే లేదు ఇప్పుడేం మ్యాచ్లు కూడా లేవు కానీ ప్రతి ఒక్కరూ ఐపీఎల్ గురించే తెగ చర్చించేసుకుంటున్నారు రిషబ్ పంత్ 27 కోట్లు పలికాడట శ్రేయస్ అయ్యర్ రేటంతో తెలుసా 26 కోట్ల 75 లక్షలు గతేడాది రికార్డ్ రేటు పలికినటువంటి మిచెల్ స్టార్క్ను బీట్ చేసేశారంట ఏ ఇద్దరు క్రికెట్ లవర్స్ కలిసినా ఇవే టాపిక్స్ ఇంతకీ ఐపీఎల్ యంగ్ టాలెంట్కు ఎలా పట్టం కడుతోంది క్రికెట్కు సరికొత్త గ్లామర్ బిజినెస్ క్రేజ్ను ఎలా తీసుకొచ్చింది ఈసారి ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ రికార్డ్ రేటు పలికాడు 27 కోట్లు ఈ తరం డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ వికెట్ కీపర్ టీమ్ కెప్టెన్ ఇలా చాలా వింగ్స్ లో సత్తా చాటుతూ ఐపీఎల్ వేలంలో భారీ రేటును సొంతం చేసుకున్నాడు పంత్ను లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది శ్రేయస్ అయ్యర్ తక్కువేం కాదు గతేడాది మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షల రేటు పలికితే శ్రేయస్ అతని కంటే 2 కోట్లు ఎక్కువే పలికాడు ఇదే చర్చ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో దీనంతటికీ కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టీ20 క్రికెట్ ఫార్మాటే కానీ దానికున్న క్రేజే వేరు ఆ ఆటగాళ్లకున్న వాల్యూనే వేరు ఒకప్పుడు సచిన్ సెహ్వాగ్ ద్రవిడ్ ధోని కోహ్లీ రికీ పాంటింగ్ స్టీవ్ స్మిత్ ఇంజమాముల్ హక్ షోయబ్ అఖ్తర్ ఇలా అంతర్జాతీయంగా వేళ్లపైనే పేర్లను లెక్కబెట్టేవాళ్లం ఇప్పుడు అలా కాదు ఐపీఎల్ రాకతో అంతా మారిపోయింది కొత్త మొహాలు ఐపీఎల్ మ్యాచుల్లో రకరకాల టీంల తరపున ఆడుతున్నాయి టాలెంట్ చూపిన ప్రతి క్రికెటర్ స్టార్ గా మారిపోతున్నారు అలా ఎదిగిన వాళ్లే యంగ్ క్రికెటర్స్ వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం న్యూ చేంజెస్ చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ పాపులారిటీ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆక్షన్స్లో మనం చూస్తున్నాం మినీ ఆక్షన్ అయినా బిగ్ ఆక్షన్ అయినా కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్లేయర్స్కు దానికి అఫ్కోర్స్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ అండ్ టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ సో ఇవన్నీ కూడా కారణాలు టీమిండియాలో 11 మంది టీం మెంబర్స్ లో ఒకరిగా ఉండటమంటే ఆషామాషీ కాదు ఎన్నో అడ్డంకులు వాటికి ది బెస్ట్ రూట్ గా ఐపీఎల్ నిలిచింది ఒక్క మ్యాచ్లో ప్రతిభ చూపితే చాలు ఓవర్ నైట్ స్టార్ ప్లేయర్ అయిపోతారు తరువాత మ్యాచ్ల్లో కళ్లన్నీ అతనిపైనే అంతలా అవకాశాలిస్తోంది ఐపీఎల్ ఓవరాల్ సీజన్లో ప్రతిభ చూపిన వారిని ఏరి కోరి మరి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్టులోకి చేర్చుకుంటున్నాయి టీమ్ 11లో స్థానాన్ని సుస్థిరం చేస్తున్నాయి అందుకే ఐపీఎల్ వేలంలో ఆయా ఆటగాళ్లు అంత కాస్ట్లీ అయిపోయారు నేను పైసలు పెట్టి కొంటున్నాం అంటే నీకు నీ పెర్ఫార్మెన్స్కి బాగుండాలా ఐపీఎల్ను వాళ్ళ టీంకు ఆడి గెలిపాలా అట్లాంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పైసలు ఇస్తున్నారు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ కూడా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపడితే డెఫినెట్లీ వాళ్ళకి ఒక అవకాశం ఉన్నది ఐపీఎల్ అంటేనే కోట్ల రూపాయల వ్యాపారం గెలిచిన టీంకే కాదు టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన ప్రతి ఆటగాడికి ఫ్యూచర్ ఉంటుంది ప్రతిభ లేని ఆటగాళ్లు మరుగున పడిపోక తప్పదు 2008 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది గతంలో ఎప్పుడూ లేనంతగా ఏటా ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఏర్పడుతూ వస్తోంది టీంల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది దానికి తగ్గట్లే ఆటగాళ్ల కోసం వేట కూడా ఉంటోంది అందుకే ఐపీఎల్ వేలానికి అంత గిరాకీ ఈసారి కూడా 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో పలువురు యువ ఆటగాళ్లు తమ రేటును భారీగా పెంచేసుకున్నారు రికార్డ్ ధరలతో పాత రికార్డుల్ని బ్రేక్ చేసేశారు ఒకప్పుడు అందరిలో ఒకరిలా ఎలాంటి అంచనాలు లేకుండా సామాన్యమైన ఆటగాళ్లుగా వచ్చిన వాళ్లు కూడా తమ ప్రతిభకు సానబెట్టి టాప్ ప్లేయర్స్ సరసన చేరిపోయారు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ హర్షదీప్ సింగ్ యజ్వేంద్ర చాహల్ జోస్ బట్లర్ కేఎల్ రాహుల్ ట్రెంట్ బౌల్ట్ జోష్ హేజిల్వుడ్ జోఫ్రా ఆర్చర్ మొహమ్మద్ సిరాజ్ మిచెల్ స్టార్క్ ఫిన్ సాల్ట్ ఇషాన్ కిషన్ మార్క్ స్టోయినిస్ నటరాజన్ రబాడా మహమ్మద్ షమి ఇలా ఇప్పుడు టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లంతా ఒకప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్లే కానీ టాలెంట్ కు పదును పెట్టి నిలిచారు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
ఇలా టీం ఏదైనా సరే కేవలం ఆటగాడి సత్తాను మాత్రమే పరిగణలోకి తీసుకుని వేలంలో సొంతం చేసుకుంటోంది. ఇది కోట్లతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఎక్కడా పాలిటిక్స్ కు చోటు లేదు. క్రేజ్ ఉన్న టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను కోట్లిచ్చి నెత్తిన పెట్టుకోవడం ఒక్క ఐపీఎల్లోనే చూస్తాం. మరో సీజన్ కు ఆ ఆటగాడికి అంతే రేటు ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. ఇది ఓ రకంగా ఎగ్జిస్టింగ్ వార్. ఎవరి ప్రతిభ వాళ్లదే. అలా క్రికెట్ కు కొత్త గ్లామర్ తీసుకొస్తున్నారు యంగ్ ప్లేయర్స్. దీనంతటికీ కారణం ఐపీఎల్. నిన్న మొన్నటి వరకు గల్లీ క్రికెటర్గా ఉన్నోళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ టీమ్స్లో టాప్ ప్లేయర్స్. ఒకప్పుడు అవకాశాల కోసం అష్ట కష్టాలు పడ్డోళ్ళు ఇప్పుడు టాలెంట్ను ప్రూవ్ చేసుకుని అందలమెక్కుతున్నారు. ఇదంతా ఐపీఎల్ మహిమే. అవును, క్రికెట్కు కొత్త జోష్ను తీసుకొచ్చింది ఐపీఎల్. ఏటా ఐపీఎల్ సీజన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆటగాళ్లకు మాత్రం అదో అద్భుత అవకాశాల ఘని. అంతర్జాతీయంగా టాలెంట్ హంట్కు వేదిక. టీమిండియా తరపున ఆడేందుకు బీసీసీఐ దృష్టిలో పడేందుకు ఇదో ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇతర దేశాల క్రికెట్ బోర్డుల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదే గీటురాయి. ఇంతకీ ఐపీఎల్కు ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? ఆటగాళ్లకు ఇది ఎలా వరంలా మారింది? ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరించే ఇష్టమైన ఆటగా క్రికెట్ మారిపోయింది. భారతీయుల సంగతి చెప్పనవసరం లేదు. మన నేషనల్ గేమ్ హాకీ అయినా ఎక్కువ ఆదరణ ఉండేది క్రికెట్కే. మ్యాచ్ అంటే అన్నీ మానేసి టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయేవాళ్లే చాలా మంది. 2 ఏళ్ల బుడ్డోడు కూడా బ్యాట్ చేతపట్టి బంతుల్ని బాదేస్తాడు. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అంతలా క్రేజ్ సంపాదించుకుంది క్రికెట్. టెస్టులు, వన్డేలు, డే అండ్ నైట్ మ్యాచ్ల హవా తగ్గి ఈ జనరేషన్ కు తగ్గట్లు షార్ట్ గా, స్పీడ్ గా, థ్రిల్లింగ్ గా 2020 మ్యాచ్లు వచ్చాయి. అవి మెల్లగా దేశాలు, ఆటగాళ్ల మధ్య సరిహద్దుల్ని చెరిపేసి ఐపీఎల్ గా అవతరించాయి. వ్యాపార కోణంలో చూసినా దేశ విదేశాలకు చెందిన యంగ్ టాలెంట్, కొత్త ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్ వేదికకు పరిచయమైన ఆ క్రెడిట్ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ డే. ఇందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రియులకు పండగే. టీమ్స్ తో సంబంధం లేదు. ఆటగాళ్ల ప్రతిభే కొలమానం. ఏటా ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశాలిస్తోంది ఐపీఎల్. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే చాలు అంతర్జాతీయ వేదికలపైన ఆడే అవకాశాలను అందిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ ఎందులో అత్యుత్తమ ప్రతిభ ఉన్నా ఒక్కోసారి ఓవర్ నైట్ స్టార్ ఆటగాళ్లుగా కూడా మారిపోతున్నారు క్రికెటర్స్. అలా ఐపీఎల్లో మెరిసిన వాళ్లు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల తరపున ఇంటర్నేషనల్ మ్యాచ్లాడి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు పేరు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇదంతా వన్ అండ్ ఓన్లీ ఐపీఎల్ తోనే సాధ్యమైంది. చాలా మంది యంగ్స్టర్స్ నిజంగానే ఎవరు కూడా తెలియని వాళ్ళు కూడా ఐపీఎల్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ నిజంగానే ఎవరు కూడా ఊహించారు, కళలో కూడా ఊహించని మనీ. అది మరి గోల్డెన్ క్రికెట్ డేస్లో నిజంగా చెప్పాలంటే ఒక 10,000, 20,000, 30,000 కూడా సంపాదించలేని క్రికెటర్స్ వాళ్ళంతా కూడా మరి ఇప్పుడు కేవలం ఐపీఎల్ ద్వారా వీళ్ళు సంపాదిస్తున్నారు. ఐపీఎల్ అనేది ఒక గ్రేట్ పాపులారిటీ క్రికెట్గా మాత్రం కొనసాగుతున్నది. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అంటారు, కానీ ఐపీఎల్ అలా కాదు. ఇది క్రికెట్టే అయినా పక్కా కమర్షియల్. క్రికెటర్ల వేలం పాట మొదలు టీమ్స్ నిర్వహణ, మ్యాచ్లు అంతా మాట్లాడేది మనీ బేస్డ్ గానే. ఓ రకంగా క్రికెట్లోకి వ్యాపారం వచ్చి చేరింది. టాలెంట్ హంట్ మొదలైంది. ఒక్కో ఆటగాడిది ఒక్కో రేటు. టాలెంట్ ఉన్న ఆటగాడే కింగ్. అలా క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది ఐపీఎల్. మారుమూల గ్రామాల్లో గల్లీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ప్లేయర్లు తక్కువ టైంలోనే రంజీల్లో, ఆ తరువాత ఐపీఎల్ టీముల్లో మెరుస్తున్నారు. అలా అసామాన్యమైన ప్రతిభ ఉన్న సామాన్యులకు కూడా ఐపీఎల్ ఒక వరమైంది. గతంలో రంజీ టీమ్స్ ఇతర వేదికల నుంచి జాతీయ క్రికెట్ బోర్డులు ఆటగాళ్లను ఎంపిక చేసేవి. ఎన్నో రాజకీయాలు, నిబంధనలు, అడ్డంకుల్ని దాటుకుంటూ క్రికెటర్ ఎదగాల్సి ఉండేది. టాలెంట్ ఉన్నా ఒక్కోసారి రాజకీయాల కారణంగా వెనకబడి మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయేవారు. ఇప్పుడలా కాదు. ఐపీఎల్ ఒక టాలెంట్ హంట్ ప్రోగ్రాంలా ఉంటోంది. బీసీసీఐ లాంటి బోర్డులు ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లను గుర్తించి దేశం తరపున ఆడేందుకు సెలెక్ట్ చేస్తున్నారు. దీంతో కొత్త యువతరం ప్లేయర్స్ కు అవకాశాల గనిలా మారింది ఐపీఎల్. ఐపీఎల్లో ఆటగాళ్లంటే ఒక దేశానికి చెందిన వాళ్లు కాదు.
అన్ని దేశాలకు చెందిన టాప్ అండ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్. అందుకే జరిగే మ్యాచ్లు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు, ఇంకెన్నో ఉత్కంఠల మధ్య ప్రతి బాల్, ప్రతి రన్ క్లైమాక్స్ లానే సాగుతాయి. ఎన్నో వండర్స్, సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేది కూడా ఐపీఎల్ మ్యాచ్ల్లోనే. బెట్టింగ్స్ కూడా జోరుగానే సాగుతాయి. అందుకే క్రికెట్ ప్రియులకే కాదు, సామాన్యులకు కూడా ఐపీఎల్ అంటే ఒక జోష్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక పిచ్చి. నో డౌట్ ఆటగాళ్లకు, ప్రేక్షకులందరికీ మంచి థ్రిల్లింగ్ ఇచ్చే సీజనే.